కర్నూలు జిల్లా చిప్పగిరిలో అర్ధరాత్రి పోలీసులు హై డ్రామా సృష్టించారు. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షిని అక్రమ అరెస్ట్ చేశారు పోలీసులు. తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యే వీరుపాక్షి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరపడ్డారు ఖాకీలు. ఎమ్మెల్యే కుమారుణ్ణి కూడా అక్రమ అరెస్ట్ చేశారు పోలీసులు. వీరుపాక్షి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా హార్డ్ డిస్కులు ఎత్తుకు వెళ్లిపోయారు పోలీసులు. ఎమ్మెల్యే వీరుపాక్షిని చిప్పగిరి పిఎస్కు తరలించారు పోలీసులు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతో కర్నూలు జిల్లా సంగాల గ్రామానికి చెందిన గిరి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై అర్ధరాత్రి వెన్నుపోటి పార్టీ మూకలు దాడికి తెగబడ్డాయి. దీంతో నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు గురునాథ్, శేఖర్, సుధాకర్, నాగరాజు, శివ తనపై దాడి చేశారని గిరి ఎమ్మెల్యే వీరుపాక్షికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి జరిగిన దాష్టికాన్ని ప్రశ్నించేందుకు సోదరుడు శ్రీరాములు ఇతర కార్యకర్తలతో కలిసి నేమకల్లుకు వెళ్లారు. వీరిపైన వెన్నుపోటు పార్టీ గూండాలు దాడికి తెగబడ్డాయి. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎడమ చేయి విరిగిపోయింది. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితులతో కలిసి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఆ సమయంలో బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించారు. ప్రోటోకాల్ కూడా పాటించకుండా నువ్వు నేమకల్లుకు ఎందుకు వెళ్ళావు? నీ వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అంటూ ఎమ్మెల్యేను ఆలూరు సీఐ రవిశంకర్ ఏకవచనంతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వెన్నుపోటు గూండాలకు వత్తాసు పలుకుతున్నారని వీరుపాక్షి మండిపడ్డారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమో అరాచం చేసేకొచ్చినారు, ఏమో కొట్టకొచ్చినారంట. ఇంటికి దూరి గిరని మీ పిల్లని ఇంటికి దూరి ఇంత రౌడీజమా, ఇంత దుర్మార్గమైన పరిపాలన ఏం చేయడానికి వచ్చింది ఆమె ఇన్ఛార్జ్ ఇక్కడ వైకుంఠ జ్యోతి గారు? మీరు ఏం చేస్తామని వచ్చినారు ఇక్కడ? సభ సమాజానికి ప్రశ్న ఏం చేస్తామని వచ్చినాను అంటే మనసు చంపేయాలనుకున్నావా? అసలు ఎవరు వైసీపీ నాయకులు ఎవరు మనసులు ఉండకూడదు అనుకున్నారా? మీ కార్యకర్తలు మీ పార్టీ వాళ్ళే ఉండాలనుకున్నారా? అసలు మొత్తం ఎవరు చంపి పారేస్తారా? చంపండి చూస్తాం కాదులే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అసలు అర్ధరాత్రి సంఘాలలో ఏం జరిగింది? ఇంత భయాందోళన నెలకొంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ ఇప్పటి వరకైనా కేసు నమోదు చేశారా? కార్తీక్, పచ్చమూకల అరాచకాలతో కర్నూలు జిల్లాలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఏదైతే అర్ధరాత్రి సమయంలో 2:45 చిప్పగిరిలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి నివాసానికి పెద్ద భారీ ఎత్తున పోలీస్ బలగాలు చేరుకొని వారి యొక్క ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి దౌర్జన్యంగా యొక్క ఎమ్మెల్యే వీరుపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్రశేఖర్ ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఏదైతే యొక్క రాత్రి సమయంలో చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత గిరి ఇంటికి యొక్క టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఆ యొక్క దాడిలో గాయపడిన ఆ గిరిని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అతని నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే ఆ పూర్తి స్థాయిలో ఎటువంటి కారణం లేకుండా ఆయన మీద ఆ యొక్క గిరి ఇంటిపై దాడికి పాల్పడమే కాకుండా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా రాళ్లతో దాడికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క దాడిలో అతని తమ్ముడైన శ్రీరాముడికి కూడా గాయాలైన పరిస్థితి. అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా గాయాలైనాయి. అయితే ఆ యొక్క బాధితులను తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా
పూర్తిగా న్యాయం చేయాల్సిన పోలీసులే వీరి మీదనే కక్ష కట్టి కేసులు బనాయించడానికి పూనుకోవడం, అదే విధంగా ఎమ్మెల్యే మీద కూడా ఏకవచనంతో మాట్లాడుతూ ఈ యొక్క పోలీసులు కూడా చాలా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను 1 గంట ప్రాంతంలో నివాసానికి వెళ్ళగా ఒక్కసారిగా పోలీసు బలగాలు లోకేష్ మీరు మాకు అందుబాటులో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా చూస్తారు, అర్ధరాత్రి ఒక కార్యకర్తపై దాడి జరుగుతుంటే ప్రశ్నించడానికి వెళ్ళిన ఎమ్మెల్యే పైనే తిరిగి కేసులు పెడుతున్నారు, ఇంటికి వెళ్ళి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్కులు తీసుకువెళ్ళిపోయి కేసులు నమోదు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది, మీరేం చెప్తారు సార్ ఈ సిచ్యువేషన్ పై? పోలీసులు బందిపోట్ల మాత్రం తయారవుతున్నారండి లాస్ట్కు. ఎందుకంటే అసలు ఎమ్మెల్యే ఊరిపోయింది, మన కార్యకర్త నన్ను చంపడానికి వచ్చినాడు, ఇంటి మీదకి ఇంట్లో చంపేసుకొని ఉండాను, ఏం చేయండి అంటే ఎమ్మెల్యే వెళ్ళిపోయినాడు. ఎమ్మెల్యే వెళ్ళిపోయి అవతలే వాళ్ళ ఇంటికి కూర్చొని కొట్లాడుకోవడం వద్దు, కాంప్రమైజ్ అవుతాము, మాట్లాడుకుందాము, ఎందుకు కొట్లాడుకోవడం సర్ది చెప్పేటప్పుడు బయట నుంచి పోయిన తెలుగుదేశం పార్టీ అల్లరి మోకళ్ళు ఎమ్మెల్యే మీద దాడి చేసినారు. అక్కడ దాడి చేసి ఎమ్మెల్యే తమ్మునికి ఫ్రాక్చర్ అయింది యాక్చువల్ గా. అయితే ఆ తర్వాత అదంతా సర్దు మనకి ఇంటికి వచ్చి పండుకుంటే ఇంటికి వచ్చి 30-40 మంది పోలీసులు వచ్చి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది పూర్తి దుర్మార్గం. ఆయన ఎక్కడికైనా పారిపోతున్నాడా, లేకుంటే దావుదీ ప్రేమలో విదేశాల్లో పోతాడా, ఎక్కడ పోతాడు? అసలు ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ప్రొసీజర్ ఉంది. వాళ్ళ స్పీకర్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. అదేదో పూర్తి ఎక్కడన్నా పారిపోతాడు, ఇది పెద్ద కేసు, వాళ్ళ పారిపోతే మళ్ళీ దొరకడు జీవితంలో అనుకుంటే అది సెకండరీ. కానీ ఇంటికి వచ్చి పనుకున్న వాడిని తీసుకొని అరెస్ట్ చేసి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ తరలించడం మరీ దుర్మార్గంగా తయారైంది. అసలు వీళ్ళు కాకి చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారా, పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారా? ఒక ఎమ్మెల్యే కనీసం మర్యాద లేకుండా అసలు గలాట ఎక్కడ జరిగింది, ఫస్ట్ గలాట చేసింది ఎవరు, మా కార్యకర్తను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు, అవన్నీ విచారించేది లేదా? అంటే దాడి చేసిన వాళ్ళపై కేసు ఏమన్నా పెట్టారా ఇప్పటి వరకు? వాళ్ళు ప్రశ్నించిన వారి మీద కేసులు పెడుతున్నారు. బాధితుల మీద కేసు పెట్టారు. బాధితుల తరఫున మాట్లాడడానికి కాంప్రమైజ్ ఎమ్మెల్యే మీద దాడి చేయడం కాకుండా మళ్ళీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు. అవి ఎస్సీ అట్రాసిటీ కేసు పెడుతున్నారు. అసలు దీంట్లో ఎస్సీకి సంబంధం ఏముంది? అక్కడ ఏమన్నా పర్టికులర్ గా ఎస్సీ వాళ్ళ ఇంటికి ఉన్నాడా గలాట్ చేయడానికి? అసలు కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారు వీళ్ళు. వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము తప్పుడు కేసులు పెట్టడానికి ఎస్సీ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి మధ్యన గలాటలు సృష్టించి చిచ్చు పెట్టి ఈ వర్గాలను విడదీసి పర్మనెంట్ గా కొట్టుకునే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కేసులు పెట్టడానికి ఒక బేస్ కోసం. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి కాబట్టి ఆ కేసు పెట్టండి. అంటే ఒక కులాల మధ్యన చిచ్చు పెట్టడం కదా ఇది. అన్నదమ్ముల్లాగా కలిసి ఎస్సీ బీసీల మధ్యన ఒక చిచ్చు పెట్టి పర్మనెంట్ గా వాళ్ళ మధ్యన ఒక లైన్ గీస్తున్నారు వీళ్ళు. రాజకీయ లబ్ధి కోసమే కేవలం కేసులకు ఉపయోగించుకుంటున్నారు. ఎస్సీ సోదరులను కేవలం తప్పుడు కేసులకు ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం. ఇది పూర్తి దుర్మార్గం. దీన్ని మేము మాత్రం సహించలేదు. ప్రజా పోరాటం ద్వారా సరే దీన్ని ఎదుర్కొంటాం. పోలీసులకు మాత్రం మేము చెప్తా ఉన్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, మీరేదో వాళ్ళు చెప్పేదాన్ని చేస్తే మేయర్గానే ఉంటారు, మంచి పోస్టులు ఇస్తారు, మంచి ప్లేస్మెంట్లు ఇస్తారు అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే అధికారం ఉంటుంది. తర్వాత 30 సంవత్సరాలు పోలీసు డ్యూటీ చేసే పరిస్థితి ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ తర్వాత పోయిన తర్వాత మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మిమ్మల్ని వాళ్ళు పలకరేయడం కాదు కదా, గేట్ లోపలికి కూడా రానేటువంటి వాళ్ళు
తెలుగుదేశం వాళ్ళు, అది గుర్తు పెట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతే యువతలు ఎవ్వరం కూడా చేతగాని వాళ్ళు ఉన్నారు. అవసరమైతే న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇంకా కాకుండా మీరు ఇట్లే రెచ్చిపోతే వీడి పోరాటాలకు కూడా వెనుకం చేసే ప్రసక్తే లేదు. ఏ స్థాయి కన్నా ఉంది మా వాళ్ళని కాపాడుకోవడానికి మేము అడ్డుగందాం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి స్పందన తెలియజేసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.